నీ వంటి వారు ఒకడునూ లేడు, సాటి అయిన వారు ఒకడునూ లేడు. మనం పాడే అనేకమైన పాటల్లో ఒక మంచి పాట సమానులు ఎవరు ప్రభు అనే పాట ఆయా సందర్భాల్లో మనం పాడుకుంటూ ఉంటాం. ఎస్, దేవునికి సమానులు కానీ ఆయనకు మించిన వారు కానీ విశ్వంలో లేరు. దేవుడు గొప్పవాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం ఆనందించాలి, సంతోషించాలి. గమనించండి ప్రియులారా, ఈ 40వ కీర్తన దావీదు మహారాజు ద్వారా రచించబడిన కీర్తన. సహనంతో నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను. ఆయన నన్ను నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచాడనే దివ్యమైన మాటతో ఈ కీర్తన ప్రారంభాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మనందరినీ ఎక్కడో ఊబుల్లో దించడానికో, నాశనకరమైన గోతుల్లోకి నెట్టేయడానికి యేసు ప్రభు లోకానికి రాలా. ఆయన వచ్చింది మనందరినీ లేవనెత్తడానికి.